నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నర్సన్నపేటలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నర్సన్నపేటలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ వద్ద ప్రజలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై వారితో నేరుగా చర్చిస్తారు. అనంతరం తామ్రపల్లిలో పార్టీ కేడర్తో ప్రత్యేకంగా సమావేశమై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం హైలైట్ అయింది. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హెలీప్యాడ్, సభాస్థలిలో ట్రయల్ రన్ నిర్వహించారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రోప్ పార్టీలు, క్విక్ రెస్పాన్స్ టీములు మోహరించాయి. ట్రాఫిక్ మళ్లింపులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా సమయపాలన పాటించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు.